హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్ షన్వి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అండ్ సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను. వేరే ఏ మసాలాలు వాడకుండా తక్కువ టైంలో ఇలా రుచిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు ఈ ఎగ్ ఫ్రైని చాలా విధాలుగా చేసుకొని ఉంటారు, కానీ ఈ ఎగ్ ఫ్రైని అల్టిమేట్ అన్నమాట. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ ఎగ్ ఫ్రై కోసం నేను ఇక్కడ 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. వీటిని మనం స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక హాట్ వాటర్ని వంచేసుకొని కోల్డ్ వాటర్ పోసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ఇలా ప్రతి ఎగ్కి పెంకులను వలిచేసుకోవాలి. ఇలా అన్ని పెంకులను వలిచేసుకున్న ఎగ్స్ని మనం ఇప్పుడు నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైనే మరీ లోపలికి కాకుండా ఇలా స్లైసెస్గా లోపల ఎల్లో కట్ అవ్వకుండా పైన వైట్ మాత్రమే కట్ అయ్యేలాగా ఎగ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ని కట్ చేసుకున్నాక ఇలా ఒక్కొక్క ముక్కని విడివిడిగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మిగిలిన ఎగ్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని ఈ బౌల్లోనే అన్ని ముక్కలను వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీకి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ముక్కలు అడుగంటకుండా ఇలా విడివిడిగా ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ గానుగ నూనెని వాడాను, అందుకని నాకు ఇలా ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు ఇలా నురగలాగా వస్తుంది. నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ని యూస్ చేస్తే ఇలా నురగలాగా అయితే రాదు. సో ఇలా ముక్కలన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మనం ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రై చేసిన ఎగ్ ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాక మిగిలిన ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఫ్రై కావాలంటే 4 కూడా తీసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో నేను 1 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇలా ముందుగానే ఉప్పుని యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నేను ఇందులో 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయల్ని మనం బాగా ఫ్రై చేసుకుంటేనే కర్రీలో మనకి బాగా టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం ఇందులోకి 2 టీ స్పూన్స్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కల్ని వేసుకొని సాఫ్ట్గా పక్క నుంచి ఇలా ముక్కలు విరగకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలకి ఉప్పు కారం బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి బాగా కలిసేదాకా కలుపుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై మనకి రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో ఈ ఎగ్ కర్రీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.